నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్స్. హాయ్ సార్. జనరల్గా ఎప్పటి నుంచో అత్తలు కోడళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్సో కొట్టడమో అరాచకమో ఇవేవో ఉంటాయి. ఈ మధ్య కొంచెం కోడలు కూడా అత్తల మీద డొమెస్టిక్ వైలెన్స్ కొట్టడం తిట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో చూసుకుంటే ఎంతకాలం కోడళ్ళు అత్తల మీద లేకపోతే ఇన్లాస్ ఫ్యామిలీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇవన్నీ వేయడం జరుగుతుంది. సో ఇన్లాస్కి కూడా కోడల మీద వేసే కేసు లైక్ డొమెస్టిక్ వైలెన్స్ వేసే ఛాన్స్ ఉందా లీగల్గా? ఫస్ట్ అందరు అర్థం చేసుకోవాల్సిన ఏమైంది అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనే చట్టంలో జనరల్ అందరు ఏమనుకుంటారంటే ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే భార్య భర్త మీద ఇతర కుటుంబ సభ్యుల మీద పెట్టేది అంటారు. అవును. ప్రధానంగా అందరికి క్లారిఫై చేయాల్సిన విషయం ఏంటంటే 498 వేరు, డొమెస్టిక్ వైలెన్స్ వేరు, ఈ రెండు డిఫరెంట్. చాలా మందికి తెలియక ఏం చెప్తుంటారంటే 498 అంటే డొమెస్టిక్ వైలెన్సే కదా అంటారు. డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు 498 గురించి మాట్లాడుతుంటారు. 498 వేరు, డొమెస్టిక్ వైలెన్స్ వేరు. 498 అంటే ఏంటంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త ద్వారా కానీ అత్తామామల ద్వారా కానీ మనకి ఏమన్నా ఇబ్బంది ఎదురైతే ఫైనాన్షియల్ పరంగా కానీ లేకపోతే నీకు మానసికంగా కానీ కొట్టడం తిట్టడం లాంటివి చేస్తే నువ్వు 498 పెడతావు. ఓన్లీ భార్య. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంది అంటే జనరల్గా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఎనీ ఉమెన్ నాట్ ఓన్లీ వైఫ్, డాటర్, మన అత్తగారు కావచ్చు, డాటర్ కావచ్చు, ఒక ఇంట్లో ఎనీ ఉమెన్ ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బంది ఎదురైతే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కానీ లేకపోతే ప్రొటెక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కానీ కేసు పెట్టడాన్ని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు. ఎనీ ఉమెన్. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనగానే అందరు ఏమనుకుంటారు అంటే ఏంటంటే భార్య పెట్టే కేసు, భార్య భర్త మీద కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ పెట్టే కేసు అనుకుంటారు. అది తప్పు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పెళ్లి కాని అమ్మాయి ఉంది ఇంట్లో, ఆమెకి ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఏ రకమైన ఇబ్బంది కలిగిన, ఆమె గౌరవానికి ఏ రకమైన ఇబ్బంది కలిగిన అంటే ఆమెని నేమ్ కాలింగ్, ఆమెను ఇష్టం పిలవడానికి లేదు అంటే అబ్యూజ్ కూడా తీసుకోవచ్చు. అన్ని అబ్యూజ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, అబ్యూజ్ కావచ్చు, హర్ రైట్స్ కావచ్చు, ఆమెను ఎల్లగొడ ఆమెకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా కూడా ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఒక అత్తగారికి కోడల ద్వారా ఇబ్బంది ఎదురవుతుంది అనుకుందాం, ఆమె వెళ్ళి డైరెక్ట్ కోడల మీద కేసు పెట్టచ్చు, డైరెక్ట్ కేసు పెట్టచ్చు. ఒక పెళ్లిగాని అమ్మాయి ఉంది, ఒక కుటుంబంలో ఉంది, ఆమెను అన్నలు కానీ లేకపోతే హస్బెండ్ అన్నలు కానీ లేకపోతే ఫాదర్ కానీ ఆమెని అవహేళన చేయటము, లేకపోతే నోటికి వచ్చినట్టు నేమ్ కాలింగ్ అంటాం దాన్ని, నోటికి వచ్చినట్టు పిలవటము, లేకపోతే స్కూల్కి పంపకపోవటము, లేకపోతే కాలేజీకి పంపకపోవటము, లేకపోతే ఫెసిలిటీస్ ఇవ్వకపోవటము, ఇంట్లో నుంచి వెళ్ళిపోని తరిమేయటము, ఇట్లాంటివి ఏమైనా చేసి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చట్టపరంగా ఉండి ఆమెకి ఇష్టానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏ ఇబ్బంది పెట్టినా కూడా ఆ పెళ్లిగాని అమ్మాయి కూడా వెళ్ళి కేసు వేసుకోవచ్చు. సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇండియాలో ఏ రకమైన ముద్రపడ్డది అంటే ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే పెళ్ళైన వాళ్ళకే అని పడ్డది. ఇంకోటి ఏంటంటే కొడితేనే డొమెస్టిక్ వైలెన్స్ అవుతుందేమో అని కూడా అనుకుంటారు కదా. ఎమోషనల్ అబ్యూస్ కూడా కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. ఫైనాన్షియల్ అబ్యూస్ కూడా కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. ఒక అమ్మాయికి నువ్వు ఒక ఆడపిల్లని పెళ్ళైన అమ్మాయి కానీ పెళ్లిగాని అమ్మాయి కానీ అత్త కానీ ఇంట్లో పెట్టి ఆమెను ఎమోషనల్ గా అబ్యూజ్ చేసినా కూడా మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు వేసుకోవచ్చు. ఓకే. ఫైనాన్షియల్ అబ్యూజ్ అంటే ఏంది, వాళ్ళకి చట్టపరంగా రావాల్సింది ఏది ఇవ్వకున్నా, వాళ్ళకి తిండి పెట్టకున్నా, వాళ్ళకి ఫుడ్ పెట్టకున్నా, షెల్టర్ ఇవ్వకున్నా, బట్టలు ఇవ్వకున్నా, హెల్త్కి సంబంధించి నువ్వు టేక్ కేర్ చేయకున్నా, హెల్త్కి సంబంధించి చూసుకోకున్నా కూడా నువ్వు డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టచ్చు. అది ఇది చాలా మందికి అర్థం కాక ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద వైఫ్ అని అనుకుంటుంటారు. అట్లా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం ద్వారా చాలా మంది ముందుకు రారు. ముందుకొచ్చినా కూడా అది ఎక్కడ ఇవ్వాలి కంప్లైంట్, ఎట్లా ఇవ్వాలి కంప్లైంట్ అని తెలియదు. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ప్రొటెక్షన్ ఆఫీస్ ఉంటుంది ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి జిల్లాకు. సో నీకు ఆడపిల్లలకు కుటుంబ సభ్యుల ద్వారా ఏ రకమైన ఇబ్బంది కలిగినా నువ్వు ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని అందజేస్తారు. ఇప్పుడు వస్తున్నాయి అంటారా సార్ ఇలాంటివి మనకి, లైక్ కేసెస్ ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ ఇండియా? అదే చెప్తున్నా, ఇండియాలో 99.9% వైఫ్స్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్. వైఫ్ అగైనెస్ట్
హస్బెండ్ వాళ్ళు ఇన్లాస్ అది ఇతర కుటుంబ సభ్యులు ఏమైనా చేస్తుంటారు. ఓకే. కానీ అట్లేం లేదు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ప్రతి ఆడపిల్లకు సంబంధించిన చట్టం అది. ప్రతి ఆడపిల్లకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ప్రతి ఆడపిల్లకు ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఏదన్నా ఇబ్బంది ఎదురైతే వేసుకునే చట్టాన్నే మనం డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. ఓకే. డొమెస్టిక్ వైలెన్స్ లో ఓన్లీ లేడీస్ మాత్రమే, మహిళలు మాత్రమే, చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ముసలోళ్ళు కానీ ఆడవాళ్ళు మాత్రమే కేసు వేయగలుగుతారు. అంటే ఇప్పుడు మగవాళ్ళు కేసే డొమెస్టిక్ వైలెన్స్ కింద మగవాళ్ళు కేసేయలేరు. మగవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ కి సంబంధించిన చట్టమే. దాంట్లో మగవాళ్ళు కేసు వేయడానికి లేదు. ఇన్ కేస్ ఇండియాలో డొమెస్టిక్ వైలెన్స్ కు సంబంధించి మగవాళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు ఏం లేవు. వాళ్ళు దే కెన్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే వాళ్ళు క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు తప్ప వాళ్ళు వెళ్ళి మనకు ఇట్లాంటి ప్రత్యేకమైన చట్టాలు ఏం లేవు. మగవాళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు ఏం లేవు. అంటే మీరు వస్తే బాగుంది అనుకుంటారా మరి? ఏది ఇట్లా వస్తుంది ఇంకా నాకు తెలిసి ఇంకొక 5 years లో మగవాళ్ళకు కూడా చట్టాలు వస్తాయి. ఆల్రెడీ మర్డర్లు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇవి వచ్చేస్తాయి. చంపడం పెరిగిపోయింది కదా, ఆ రేషియో పెరుగుతుంది, అది అవుతారు. ఎక్కడ నేషనల్ క్రైమ్ బ్యూరో మొన్న రిలీజ్ చేసింది, ఇప్పటి వరకు అమ్మాయిలు 735 మంది, దేశంలో 735 మంది భర్తల్ని చంపేసినండి. ఇప్పటికి గ్రోత్ బాగుంది. వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నట్టుంది పాపం. అన్ని చేస్తున్నాం కదా, అత్తలు ఒకటే వీలిపోయినాయి, అవి కూడా చేస్తున్నట్టుంది వీళ్ళింగా. అంటే నాకు తెలిసి వాళ్ళు అంతరిక్షంలో పోతున్నారు, ఫ్లైట్లు నడుపుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఉమెన్ భారతదేశంలో అన్ని రంగాలలో ఉంది, ఒక డొమెస్టిక్ హత్యలలో తప్ప. ఇక దాంట్లో కూడా ఎందుకు మేము పోటీ పడొద్దని చెప్పేసి మరి పోటీ పడేసేస్తున్నట్టుంది అందరినీ. కాబట్టి చూడాలి, ఇంకా డెఫినెట్లీ ఇండియాలో వస్తుంది. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. ప్రతి కుటుంబంలో క్రైమ్ అనేది పెరిగిపోయింది. సో దట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. ఒక 5 years లో నీకు మెన్కి సంబంధించిన చట్టాలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.